నీళ్లు నిధులు నియామకాల నినాదంతోనే పోరాటం మొదలయ్యి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఇప్పటికే 11 ఏళ్ళు అయింది. మరి ఈ 11 ఏళ్ల ప్రత్యేక రాష్ట్రంలో ఆంధ్రోల నుంచి ఏర్పడ్డాక అసలు ఆ మూడు కూడా సకాలంలో తెలంగాణ సబ్బండ జాతికి అందినాయా? ఉద్యమకారుల ఆశలు ఆశయాలు నెరవేరినాయా అంటే అన్ని చెప్తా పాండ్రి. పరుగు పరుగునొచ్చినారు పట్నమూల వాలినారు వలసొచ్చినదే మరిసి వతందారులయ్యినారు బర్రె జరిగెలో లేబట్టి జిలేలమ్మ జిట్ట మన బతుకాగంజయ్యవట్టే జిలేలమ్మ జిట్ట అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలోనివా ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా అని ఇట్లా ఉద్యమ పాటలతోని ఆంధ్రోళ్ళు చేస్తున్న అన్యాయాలు దోపిడీలను ఎత్తిచూపుకుంటూనే మలిదశ ఉద్యమం చేసి తెలంగాణలో ఉన్న ఊర విష్కలు కూడా పోరు పాఠాలు నేర్చుకున్నాయి. కొమ్మ మీద కోయిలమ్మ పాట వాడుతున్నదో జై తెలంగాణ అన్నదో అని కోయిలమ్మలే పాటలు వాడినాయి. అంత కూడా ఎందుకోసము? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మా కొలువులు మాకొస్తాయి, మా నీళ్లు మాకొస్తాయి, మా నిధులు మేమే ఖర్చు పెట్టుకుంటామనే కదా అనుకున్నట్టే తెలంగాణ వచ్చింది. ఇప్పటికే 11 ఏళ్ళు గడిచిపోయినాయి. కానీ ఏమైంది? గతంలో పొత్తుల ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే అప్పటి నుంచి ఇప్పటికీ బాధలు అట్లనే ఉన్నాయి. ఉద్యమకారుల ఆశయాలు నెరవేరలేదు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలకు న్యాయం జరగలేదు. అమరుల ఆశలు ఆశయాలు నెరవేరలేదు. ప్రజల పోరాటానికి ఫలితం దక్కలేదు. ఒక ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్న తృప్తి తప్పితే అంతకంటే జనం కొరిగింది ఏం లేదు. మరి మేలెవలకు జరిగిందంటే ఉద్యమానికి కాలడ్డం పెట్టి ఆపినోళ్లకు, రాష్ట్రం రానియకుండా కారడ్డం ఆడినోళ్లకు, ఉద్యమ ద్రోహులకు పదవులు దక్కినాయి. అసలు సిసలు ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే కోపం కొద్దీ ప్రజలు కారుకు కాలిచ్చి చేతులు కలిపిర్రు. మలి ఉద్యమంలో ఉన్న ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పి ఓట్లు దొప్పుకపోయిన చేయి పార్టీ వాళ్ళన్న వాళ్ళను చేరదీసినరా అంటే వాళ్ళు కూడా అధికారంలోకి రాగానే ఉద్యమకారులను మరిచిండ్రు. అంటే ఇన్నేళ్ళ ఈ పోరాటం అంతా రాజకీయం లీడర్ల అవసరాల కోసం వాడుకున్రు, తెలంగాణ ప్రజల బతుకులతోనే ఆడుకున్రు అంటుర్రు పొలిటికల్ లీడర్ల దొంగ పోరాటాలు చూసినోళ్ళు.